నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. చెవురు అయిపోతుంది, గ్యాస్ ధరలు పెరుగుతున్నాయి, బొగ్గు కాలుష్యానికి కారణమవుతుంది. అయితే వచ్చే 100 ఏళ్లకు కూడా సరిపడే ఇంధనం భారత్ వద్ద ఉందంటే నమ్ముతారా? అది చెమురు కాదు, గ్యాస్ కాదు, యురేనియం కూడా కాదు, అది థోరియం. ప్రపంచంలోనే అతిపెద్ద థోరియం నిల్వలు ఉన్నటువంటి దేశాల్లో భారత్ ఒకటి. ఇప్పుడు అదే సంపదను ఉపయోగించి భవిష్యత్తు విద్యుత్ అవసరాలను తీర్చే మహా ప్రణాళికను అమలు చేస్తోంది. ఇక భారత్ 3 దశల అణుశక్తి కార్యక్రమం ప్రపంచాన్ని ఎందుకు ఆకర్షిస్తోంది, అదేంటో ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం. భారత్లో యురేనియం నిల్వలు పరిమితంగా ఉన్నాయి. అయితే ప్రపంచంలోనే అత్యధిక థోరియం నిల్వలు కలిగిన దేశాలలో భారత్ ముందంజలో ఉంది. ప్రత్యేకంగా కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిశా తీర ప్రాంతాలలో భారీ థోరియం నిల్వలు ఉన్నాయి. ఈ సహజ వనరునే దేశ భవిష్యత్ ఇంధనంగా మార్చాలని అణుశక్తి డిఐఈ ఎన్నో దశాబ్దాలుగా పరిశోధనలు చేస్తుంది. భారత్ అణుశక్తి కార్యక్రమాన్ని ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ హమీ జే బాబా రూపొందించిన 3 స్టేజ్ న్యూక్లియర్ పవర్ ప్రోగ్రాం ఆధారంగా అమలు చేస్తుంది. మొదటి దశ సహజ యురేనియంతో పనిచేసే హెవీ వాటర్ రియాక్టర్ల ద్వారా విద్యుత్ ఉత్పత్తి. రెండో దశ ఆ రియాక్టర్లలో ఉపయోగించిన ఇంధనాన్ని తిరిగి ప్రాసెస్ చేసి ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్లలో వినియోగించడం. మూడో దశ థోరియంను ఉపయోగించి యురేనియం 233 తయారు చేసి దీర్ఘకాలిక అణు ఇంధన చక్రాన్ని పూర్తి చేయడం. ఇదే భారత అణుశక్తి వ్యూహంలో అత్యంత కీలక దశ. సాధారణంగా చాలా దేశాలు అణు ఇంధనాన్ని ఒకసారి ఉపయోగించిన తరువాత వ్యర్థంగా పరిగణిస్తాయి. కానీ భారత్ అనుసరిస్తున్న విధానం భిన్నం. దీనిని క్లోజ్డ్ ఫ్యూయల్ సైకిల్ అంటారు. అంటే ఒక దశలో ఉపయోగించిన ఇంధనాన్ని తిరిగి శుద్ధి చేసి అందులోని ఉపయోగకరమైన పదార్థాలను తీసి తదుపరి దశలో మళ్ళీ ఇంధనంగా ఉపయోగించడం. దీంతో ఇంధన వినియోగ సామర్థ్యం పెరుగుతుంది, విదేశీ యురేనియంపై ఆధారపడడం తగ్గుతుంది. థోరియం నేరుగా రియాక్టర్లో ఇంధనంగా పనిచేయదు. దాని ప్రత్యేక అణు ప్రక్రియ ద్వారా యురేనియం 233గా మార్చాలి. అందుకే ఈ సాంకేతికత అత్యంత క్లిష్టమైనది. కానీ ఒకసారి పూర్తిగా అభివృద్ధి అయితే భారత్కు శతాబ్దాల పాటు అణు ఇంధన భద్రత లభించే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. థోరియం ఆధారిత అణుశక్తి విజయవంతమైతే విద్యుత్ ఉత్పత్తి పెరుగుతుంది, దిగుమతి యురేనియంపై ఆధారపడడం తగ్గుతుంది, కార్బన్ ఉద్గారాలు తగ్గించే స్వచ్ఛమైన ఇంధన వనరుగా ఉపయోగపడుతుంది. భారత అణు సాంకేతికత ప్రపంచానికి ఎగుమతి చేసే అవకాశాలు కూడా పెరుగుతాయి. ప్రపంచం ఇప్పటికీ యురేనియంపై ఆధారపడుతూ ఉంటే భారత్ మాత్రం థోరియం ఆధారిత అణుశక్తి వైపు అడుగులు వేస్తుంది. ఈ ప్రయాణం సులభం కాదు, సాంకేతికంగా క్లిష్టమైనది, సమయం తీసుకునేది. కానీ ఇది విజయవంతమైతే 21వ శతాబ్దంలో భారత్కు ఎనర్జీ సెక్యూరిటీ, అణు స్వాలంబన, వ్యూహాత్మక ఆధిక్యం అందించే గేమ్ చేంజర్గా మారవచ్చు.